మోదీ ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తుందని ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి దాదుగోని రవి ఆరోపించారు. 33% మహిళా రిజర్వేషన్లు ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వరంగల్లో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లును డిలిమిటేషన్ తో అనుసంధానం చేయడం సరికాదన్నారు. మోడీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని, దేశ సమైక్యతకు భంగం కలిగించే విధానాలు అనుసరిస్తుందని విమర్శించారు. మహిళలపై గౌరవం ఉంటే వెంటనే 33% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం హడావుడిగా మహిళా రిజర్వేషన్ బిల్లును లింకు పెట్టి దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ చేయాలనేటువంటి రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో నిన్న జరిగినటువంటి ఓటింగ్లో ఎన్డీఏ కూటమి ఓడిపోవడం, ప్రతిపక్షాలు ఆ సవరణను వ్యతిరేకించడంతో తాత్కాలికంగా రాజ్యాంగ సవరణ బిల్లును వెనక్కి తీసుకున్న డీలిమిటేషన్ ప్రక్రియ ఆగినా కూడా దేశ జనాభాకు అనుగుణంగా ప్రజల ఆలోచనలు, ప్రజల యొక్క లౌకికత్వాన్ని, ప్రజల యొక్క మనోభావాలను గౌరవించే విధంగా కేంద్రంలో ఉండబడినటువంటి ప్రభుత్వం ఫెడరల్ రాజ్యాంగ సిస్టాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ బీజేపీ ఆ ఉద్దేశంతో కాకుండా తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో జరిగేటువంటి రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో గెలుపొందడానికి 2027లో మార్చిలో జరిగేటువంటి మరొక 5 రాష్ట్రాల ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మహిళా రిజర్వేషన్ బిల్లును లింకు పెట్టి మేము మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్తా ఉంటే ప్రతిపక్షాలు మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నాయనేటువంటి అపప్రద సృష్టించడానికి బీజేపీ ఆడినటువంటి ఈ నాటకాన్ని ఎంసీపీఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఇప్పటికే 2023లో భారత పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదిస్తూ 2033లో ఈ యొక్క రిజర్వేషన్లను అమలు చేస్తామని చెప్పి చట్టం చేసింది బీజేపీ ప్రభుత్వం. కానీ తాను చేసినటువంటి చట్టాన్ని నీరుగార్చడానికి, ఆ చట్టాన్ని పక్కదారి పట్టియడానికి నిన్న డీలిమిటేషన్తో లింకు పెట్టి మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు, దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని లేవనెత్తడం జరుగుతూ ఉన్నది. ఇది చాలా తప్పు. నిజంగా బీజేపీకి మహిళల సంక్షేమ వేడల లేకపోతే రాజ్యాంగ వ్యవస్థలో మహిళల యొక్క సముచిత పాత్రను పెంచాలంటే ఖచ్చితంగా 2023 మహిళా రిజర్వేషన్ చట్టాన్ని ఉన్నట్టుగా అమలు చేయాలని చెప్పి ఈ నిరసన కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. దాదుగోని రవి, ఎంసీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.